ఏయో నేను ఒక వీడియో పెట్టినా కదా, రోజు రేపు రేపు అనుకుంటా గిట్లనే ఎత్తున్నాను, మళ్ళీ ఎలాగ అట్లనే అనిపిస్తుంది, మళ్ళీ రేపెత్తి అనిపిస్తుంది, మళ్ళీ చేతి ఎవరి గురించి పోవాలి ఎట్లా అనిపిస్తుంది. ఎట్లా 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 అని ఆలోచించుకుంటా రోజు గడిచిపోతున్నాయి, కానీ చేసేది ఏం లేదు. గీ మొహమాటమే మనల్ని ఇక్కడికి ముందరకు అడుగయ్యనియదు. మొహమాటం వీడాలి. తప్పు చేయనప్పుడు అస్సలు భయపడద్దు. మొహమాటం వీడి ధైర్యంగా మన పని మనం చేసుకోవాలి. గట్ల చేయకపోతే సావిత్రమ్మ ఒక్క గ్లాసు బియ్యం నానమూసుకొని 20 సకినాలు చుట్టుకొని ఒక పిల్లగాడి చేత పట్టుకొని పోయి మార్కెట్లో కూర్చొని అమ్ముకొచ్చిందట. 1 కిలో 1 కిలో 1 కిలో 1 కిలో అన్నట్టుగా ఇట్లా ఇప్పుడు 100 మందికి పని కల్పించడానికి ఎదిగిందామె. ఆమె ఆ రోజు మొహమాట పడితే ఈరోజు 100 మందికి పని కల్పించకపోవు కదా. అందుకే మొహమాటాన్ని వీడాలి, ధైర్యంగా పని చేయాలి. రేపు చేస్తా అన్న పని ఈరోజే చేయాలి కదా. నిజమే కదా. ఆ సావిత్రమ్మ ఆనాడు మొహమాట పడితే ఈరోజు ఈ 100 మందికి పని దొరకపోవు. కానీ ఇప్పుడు నేను ముచ్చట మీకు చెప్తున్నా కదా, ఇట్లా మళ్ళీ నాకు ఆ ధైర్యం వస్తలేదు. చేద్దాము, ఇలా చేస్తా, అన్నీ ప్యాకింగ్ చేసేస్తా, పంపిస్తా షాప్లోకి అనుకుంటున్నాను. కానీ ఎవరితో పంపాలి మరి అనిపిస్తుంది, నేనే కొంచెంపోతా అనిపిస్తుంది. కానీ ఈ మొహమాటం లోపల భయం అన్నది వీడాలి. ఫస్ట్ భయం అన్నది వదిలేసి పని మంచిగా చేసేసి భయపడకుండా ముందడుగు వేస్తేనే సక్సెస్ అని వస్తుంది. సక్సెస్ అనేది ఊరికే రాదు, కష్టపడాలి. మొహమాటాలు, భయాలు ఇవన్నీ వదిలేయాలి. వదిలేస్తేనే సక్సెస్ వస్తుంది. వీళ్ళు ఏమనుకుంటుండ్రో, పట్టుకొని పోతే వాళ్ళు ఏమనుకుంటుండ్రో అనుకుంటా ఉన్నామనుకో, గీనే ఉంటాం, ఎప్పటికి ఇట్లనే ఉంటుంది. మనసుంటి ఆడవాళ్ళందరూ ఈ మొహమాటం కోసమే బలైపోతున్నాం. ఒక్కళ్ళు సంపాదిస్తే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరం కోసం తింటున్నాం. ఫస్ట్ ఈ మొహమాటం వీడైంది. నాలుక మీరు మొహమాట పడకుండా పని చేయండి. ఏదో ఒకటి చేసి మంచిగా మన బిజినెస్ మనం చేసుకుంటే 4 పైసలు మన చేతికి ఉంటాయి. ఎవరికి భయపడాలి, ఎందుకు భయపడాలి? ఎవరికి భయపడద్దు. అస్సలే తప్పు చేయనంత వరకు ఎవరికి భయపడద్దు కదా. నిజంగానే కదా. నా సలహా మీకు నచ్చితే పని చేయండి, ఏదో ఒక పని చిన్నగా మొదలుపెట్టుండి కదా. గాళ్ళు ఏమనుకుంటారు, గీళ్ళు ఏమనుకుంటారు అస్సలు ఆలోచించద్దు. వాళ్ళ వలన మనకి ఏమైనా తెచ్చిస్తారా? ఎవ్వరు తెచ్చేయరు, అంతే.